నమస్తే. జై భీమ్. మూక్ ప్రజాగలం, పీడిత ప్రజల గుండె చప్పుడు. ఈరోజు ముఖ్యాంశాలు. తిరువూరు నగర పంచాయతీ కార్యాలయంలో మీడియా సమావేశంలో కన్నికా పరమేశ్వరి ధర్మసత్రం విషయంపై 9వ వార్డు కౌన్సిలర్ మోడు దుర్గారావు మాట్లాడుతూ, ముందుగా తిరువూరు టౌన్లో ఉన్నటువంటి ఆర్య వయసులందరూ కూడా నా నమస్కారాలు. గత కొంతకాలంగా తిరువూరులో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా మీ అందరికీ తెలుసు. నేను ఎవరి మనోభావాలని కించపరిచే విధంగా నేను చేయటం లేదు. 2019 స్థానిక సంస్థల ఎన్నికల్లో 2021 ఎలక్షన్ జరగా నేను కౌన్సిలర్ని గెలుపొందాను. కౌన్సిల్ సమావేశాలందు ప్రతి సమావేశంలో కూడా నేను వార్డు సమస్యలతో పాటు తిరువూరులో ఉన్నటువంటి కొన్ని అక్రమాలపై ఎప్పుడూ ప్రశ్నిస్తూనే ఉంటాను. ఆ విధంగా ప్రశ్నించిందే దారా గురునాథం ధర్మసత్రం గురించి. దీంట్లో నేను వైశాఖలు ఎవరిని కూడా కించపరిచే విధంగా నేను ఎప్పుడు చేయట్లేదు. దయచేసి తప్పుగా భావించద్దు. ముందుగా వాళ్ళందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. 1929కి ముందు బ్రిటిష్ వారి గవర్నమెంట్లో ఆ దారా గురునాథ ధర్మసత్రం ఉన్నటువంటి ప్రదేశం ఒక వ్యవసాయ భూమి, ఒక కుంటలా ఉండేది. దానికి అక్కడున్న లోకల్ గవర్నమెంట్కి దారా గురునాథం గారు ఒక అర్జీ రిఫర్ పెట్టుకున్నారు. భవిష్యత్తులో మాకు సత్రంగా ఉపయోగపడుతుంది, ఆ స్థలాన్ని మాకు ఇప్పించండి అని చెప్పేసి అక్కడున్న గవర్నమెంట్కి అర్జీ పెట్టుకుంటే సత్రానికి ఇచ్చినటువంటి భూమి ఆ 198/1 సర్వే నెంబర్లో గల ఉన్నటువంటి దారా గురునాథం ధర్మసత్ర భూమి. ఆ తర్వాత ఆ మహానుభావులు మంచి ఆశయంతో 1929వ సంవత్సరంలో సబ్ రిజిస్టర్ ఆఫీసులో తన సొంత నిధులతో ఆ ప్రదేశాన్ని, ప్రభుత్వ ఆసుపత్రి ఎదుర్కొన్నటువంటి ప్రదేశం సత్రానికి సరిపోదని చెప్పేసి ఆ స్థలంని రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. తర్వాత కొన్ని నాటకీయ పరిణామాల తర్వాత అక్కడున్న వారిని ఖాళీ చేయించడం కోసం అనువంశిక ధర్మకర్తని చెప్పుకునే వ్యక్తి వాళ్ళని ఖాళీ చేయించడం కోసం ఆ ప్రదేశాన్ని ఎండోమెంట్ వారికి ఇవ్వడం జరిగింది. ఎండోమెంట్ వారికి ఇచ్చిన తర్వాత హైకోర్టు నుంచి ఇది ఎండోమెంట్ భూమి అని చెప్పేసి అక్కడున్న వారిని ఖాళీ చేయించాడు. ఖాళీ చేయించిన తర్వాత నేను చెప్పేది ఏంటంటే ఒకటి, తిరువూరులో అధికారులు, కొంతమంది అధికారులు డబ్బుకు ప్రలోభ పెట్టే లేకపోతే ఇంకో ఏదో ఒకటి కారణం చేత రికార్డుని తారుమారు చేశారు. పేరడంగుల్లో ఉన్నటువంటి భూమి, దారా గురునాథం ధర్మసత్రంగా ఉన్నటువంటి భూమి ఇప్పుడు అడంగల్లో ఇండ్ల స్థలాలుగా ఎలా మారిందో రెవెన్యూ వాళ్ళు సమాధానం చెప్పాలి. దీనికి ఖచ్చితంగా రెవెన్యూ వాళ్ళు సమాధానం చెప్పాలి. పేరడంగుల్లో దారా గురునాథం ధర్మసత్రం సర్వే నెంబర్ 198/1 నడిం తిరువూరు. ఈ ధర్మసత్రంగా ఉన్నటువంటి భూమిని ఇప్పుడు అడంగల్లో ఇండ్ల స్థలాలుగా ఎలా మార్చారు, ఏ అధికారి మార్చాడు, దీనికి ఖచ్చితంగా అధికారులు సమాధానం చెప్పి తీరాలా. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఖాళీ చేయించిన తర్వాత ఈ అనువంశిక ధర్మకర్త అని చెప్పుకునే వ్యక్తి ఇది వెలుగులో రాకముందు కేవలం వాళ్ళని ఖాళీ చేయించిన తర్వాత దీని మీద మేము ఒత్తిడి తీసుకొస్తే, తిరువూరు నగర పంచాయతీ కమిషనర్ గారి మీద ఒత్తిడి తీసుకొస్తే ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ఇక్కడ తిరువూరు కోర్టులో ఛార్జ్ షీట్ వేసి ఇక్కడ మా దగ్గర ఎటువంటి పర్మిషన్ లేదన్నారు. అక్కడ ఎండోమెంట్ వాళ్ళు కూడా ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదు. మేము ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ గారితో మాట్లాడాం, అసిస్టెంట్ కమిషనర్ గారితో మాట్లాడాం, ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదు అన్నారు. కానీ ఒకవేళ మీరు పర్మిషన్ ఇచ్చుంటే ఇక్కడ తిరువూరు నగర పంచాయతీ మీకు ఇక్కడ ఆర్జేడీ ద్వారా మీకు ప్లాన్ అప్రూవల్ వచ్చిండేది. పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టే, దీని మీద పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టే ప్లాన్ అప్రూవల్ ఇవ్వలేదు. ఇదొక్కటే కాదు, నిబంధనల విరుద్ధంగా ఎటువంటి సేఫ్టీ మెజర్మెంట్స్ లేకుండా ఒక ఫైర్ వాల్ వస్తే చుట్టూ తిరిగి వెళ్ళే విధంగా అక్కడ ఎటువంటి నిబంధనలు లేకుండా కట్టినటువంటి అక్రమ కట్టడం అది. దయచేసి ఇప్పుడైనా సరే అధికారులు దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఎన్నోసార్లు ఆర్డీఓ గారికి, చాలాసార్లు మేము ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, కమిషనర్ గారికి చాలాసార్లు మేము విన్నవించుకున్నాం. వాళ్ళు చెప్పే మాట ఏంటంటే మేము అధికారులుగా ఉన్నప్పుడు జరగలేదు, ఇంతకుముందు జరిగింది అది,
ఖచ్చితంగా దాన్ని మేము ఆపించే ప్రయత్నం చేస్తాం, చర్యలు తీసుకుంటామని మమ్మల్ని మభ్యపెట్టి కనీసం దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు దాని మీద షాపులు ఓపెన్ చేసి తీగలాగితే డొంక గదినట్టు అదే సత్రం మీద 4 ఎకరాల 28 సెంట్లు వ్యవసాయ భూమి కూడా ఉందని చెప్పి తెలిసింది మాకు. ఇన్ని సంవత్సరాలుగా ఆ వ్యవసాయ భూమిని ఎవరు పండిస్తున్నారు, దాని మీదకి వచ్చే కౌలుని ఎవరు అనుభవిస్తున్నారు? ఒకవేళ ఎండోమెంట్కి వేస్తుంటే వారికి వేసే అకౌంట్కి ఆ అమౌంట్ ఎంతనయ్యా లేవ్వా? అసలు ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ కానీ అసిస్టెంట్ కమిషనర్లు కానీ పట్టించుకున్నారా లేదా? మీరు దీనికి బాధ్యులు అంటే కాదు, వాళ్ళు బాధ్యులు అని చెప్పేసి అధికారులు ఒకరి మీద ఒకళ్ళు. ఇక్కడ కమిషనర్ గారిని అడిగితే ఇది మంది కాదండి, ఇది ఎండోమెంట్ అంటారు. ఎంఆర్ఓని అడిగితే ఇది మంది కాదండి, ఎండోమెంట్ అంటారు. ఎండోమెంట్ వారిని అడిగితే వాళ్ళు మాకు ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదు అంటారు. ఎటువంటి పర్మిషన్ లేకుండా అలాంటి కట్టడం ఎలా కట్టాడు అసలు కదా? ఎండోమెంట్ అసలు దీనికి ప్రొసీజర్ ఏంటి? అతను ఆ బిల్డింగ్ కట్టాలంటే ప్రొసీజర్ ఏంటి? ముందు గవర్నమెంట్కి అర్జీ పెట్టుకోవాలి. దేవాదాయ ధర్మాదాయ శాఖ వారికి మేము ఇక్కడ మా నాన్నగారు పూర్వీకులు ఇచ్చినటువంటి స్థలం ఉంది, మేము గుడి కట్టుకుంటాం, సత్రం కడతాం అని చెప్పేసి వారికి అర్జీ పెట్టాలా? అలాంటిది అర్జీ పెట్టారా? వాళ్ళు పర్మిషన్ ఇచ్చారా? ఒకవేళ వాళ్ళు పర్మిషన్ ఇచ్చుంటే వెంటనే ఇంజనీరింగ్ విభాగం వారు ఇక్కడ పంపించేవారు. ఆ గుడి కట్టడానికి, సత్రం కట్టడానికి ఎంత అవుతుంది, ఎస్టిమేషన్ వేయించండి అని చెప్పేసి నేను ఇంజనీరింగ్ వారిని పంపించేవాళ్ళు. అలాంటిది ఏమీ లేదు. వాళ్ళు ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదు. ఇక నగర పంచాయతీ నుంచి కూడా ఎటువంటి ప్లాన్ అప్రూవల్ ఇవ్వలేదు. నిబంధనల విరుద్ధంగా కట్టినటువంటి కట్టడం అది. మేము గవర్నమెంట్ని కానీ విలేకరులందరి సమక్షంలో అడిగేది ఒకటే, ఎటువంటి సేఫ్టీ మెజర్మెంట్ లేకుండా కట్టినటువంటి